న్యాయవాదుల బృందాన్ని ఈ ద్వారకా తిరుమలలో కలుసుకోవటం చాలా సంతోషం. ఈ న్యాయవాదుల సమక్షంలో నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే, ఉచిత దర్శనం చేసేటువంటి భక్తులు వాళ్ళు అరగంటో గంటో వేచి ఉండి ఈ వరుసలో క్యూలో వచ్చి స్వామివారి గర్భగుడి దగ్గర నుండి 20 గజాలు 10 గజాలు వెనక నుండి నమస్కారం చేసుకుని పక్కకి వెళ్ళిపోతున్నారు. 100-200 పెట్టి టికెట్ కొనగలిగినటువంటి భక్తులేమో వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చి స్వామివారిని గర్భగుడి దగ్గర నుండి చూస్తున్నారు. అంటే డబ్బులు ఇవ్వగలిగినటువంటి వాడు స్వామివారిని తక్కువ సమయంలో చేరుకోగలడు, ఎక్కువ సమయం దగ్గర నుండి చూడగలడు. డబ్బులు ఇవ్వలేనటువంటి భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాలి, చాలా ఎక్కువ దూరం నుండి చూసి వెళ్ళిపోవాలి. ఇది ఏమాత్రమైన ధర్మబద్ధమైనటువంటి నిర్ణయమేనా? దీన్ని ప్రభుత్వం సవరించాలి. దేవాదాయ శాఖ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సవరించాలి. ప్రజాస్వామ్యంలో అందరూ సమానం అంటున్నారు. హిందూ మతంలో డబ్బిచ్చినటువంటి వాడేమో దేవుణ్ణి దగ్గర నుండి తక్కువ సమయంలో దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అసలు ఆర్తితో భక్తితో ఉన్నటువంటి భక్తుడు ఎక్కువసేపు ఈ క్యూలో ఉండి అక్కడ నుండి చాలా దూరంగా భగవంతుడిని చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక హిందూ మతానికే ఇది ఒక కళంకంగా ఉండేటువంటి విధానం. దేవాలయాల చరిత్రలో ఇది ఒక మచ్చగా ఉంటుంది. దీన్ని ఇప్పటి వరకు ఇలాగే కొనసాగించారు. ఇక ముందైనా దీన్ని సరిదిద్దుకుని 200-100 టికెట్ పెట్టేటువంటి భక్తులు వాళ్ళు దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలి. వాళ్ళు తక్కువ సమయంలో దూరం నుంచి చూసి వెళ్ళిపోతే ఎవరికి అర్థం లేదు. కానీ ఇంతసేపు వేచి ఉన్నవాళ్ళు దగ్గర నుండి చూడటం మాత్రమే న్యాయం, అదే ధర్మబద్ధం. ఈ న్యాయవాద మండలి సమక్షంలో నేను ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగు. ఓం నమో వెంకటేశ్వర.